afternoon, sir. Good afternoon, all great leaders. My name is Srinita Parivandi. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. నేను కెంగన్ వాటర్ యూజ్ చేస్తుంది 8 months అండి. మేము అంతకుముందు కెంగన్ వాటర్ యూజ్ చేయక ముందు మా హస్బెండ్కి హార్ట్ అటాక్ వచ్చిందండి. అంటే హార్ట్ స్ట్రోక్ అవి లోపలనే మైల్డ్గా, అది ఎవరికి మాకు మేము అనుకున్నాం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకున్నాం. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనుకుని హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము. వాళ్ళు కూడా గ్యాస్ ప్రాబ్లం అనే ఇంజెక్షన్ ఇచ్చి పంపించేశారండి. మేము ఈవినింగ్ వరకు అలానే ఆయన సఫర్ అయ్యారు. ఈవినింగ్ మళ్ళీ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో మళ్ళీ ఒకసారి టోటల్గా టెస్ట్ చేసుకున్న తర్వాతనే రమ్మనంటే నైట్ టెస్ట్ కోసం వెళ్ళారు. సో టెస్ట్ రిపోర్ట్లో ఏం తెలిసిందంటే లోపల మీకు హార్ట్ స్ట్రోక్ అనేది వస్తుంది, కానీ అది బయటికి రావట్లేదు. అప్పటికి ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి 2 times వచ్చింది అని అన్నారు. ఆ రోజు నైట్ అలానే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ఆయనకి నెక్స్ట్ డే టెస్ట్ జరిగినాయి, యాంజియోగ్రామ్ చేశారు, స్టంట్ పడిందండి. ఆఫ్టర్ స్టంట్ తర్వాత ఆయన రికవరీ అయ్యారు. కానీ సార్స్ చెప్పినట్టు, డాక్టర్స్ చెప్పినట్టు మేము అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాము. అయినా కూడా ఆయనకి మెడిసిన్ ఎఫెక్ట్ ఏమో తెలియదు కదా సార్. మళ్ళీ ఆయనకి థైరాయిడ్ ఎఫెక్ట్ అయింది. దాంతో ఆయనకి బీపీ కూడా రావడం జరిగింది. ఆయన ఏజ్ వచ్చేసి ఓన్లీ 39 అండి. సో ఇంత చిన్న ఏజ్లో ఇన్ని హెల్త్ ప్రాబ్లమ్స్తో మేము లైఫ్ ఎలా లీడ్ చేయాలి అని చాలా సఫర్ అయ్యాము. మేము అనుకోకుండా కెరియర్ డెమో విన్న వెంటనే ఇమీడియట్గా మేము మిషన్ పర్చేస్ చేసాము. పర్చేస్ చేసిన తర్వాత ఏవైతే ప్రికాషన్స్ వాడామో అవి వాడుతూనే కెరియర్ వాటర్ యూజ్ చేశాము. ప్రాపర్గా లీడర్స్ ఎలా అయితే మాకు చెప్పారో అలానే వాటర్ యూజ్ చేయడం వల్ల ఈవెన్ 3 monthsలో మాకు ప్యూర్ హెల్త్ రిజల్ట్ అనేది వచ్చిందండి. థైరాయిడ్ 11.5 ఉంది, కాస్త 4.5 వచ్చేసింది. బ్లడ్ అనేది చాలా చిక్కగా ఉండేదండి. ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా పరచబడలేదు. ఆయన ఆయిల్ ఫుడ్ కూడా తీసుకోరు, బయట ఫుడ్ కూడా తీసుకోరు. సో కెరియర్ వాటర్ వల్ల మా బ్లడ్ కూడా చాలా పరచబడడం వల్ల ఆ మెడిసిన్ కూడా ఆపేయమన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఏ మెడిసిన్ కూడా వాడట్లేదండి. ప్యూర్లీ మేము హెల్తీ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాం. మా పిల్లలకు కానీ మేము కానీ ప్యూర్ హెల్త్ లైఫ్ని లీడ్ చేయగలుగుతున్నాం. మెడిసిన్ ఫ్రీ లైఫ్ని